సరే కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అప్పుడు ఎంతమంది వాళ్ళు కుటుంబ సభ్యులు కలిసి ఉండేవారు, అతడు ఎప్పుడు పోయాడు అంటే దళం వైపు ఎప్పుడు ఆకర్షితుడయ్యారు, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంది అనేటువంటి ఒకసారి మనం కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏదైతే చిన్ననాటు తిప్పరి తిరుపతి పెరిగినటువంటి ఇంటి వద్ద మనం ఉన్నాము. అమ్మ, ఏమైతాడు తిరుపతి మీకు? బావ అవుతాడా? ఎప్పుడు చివరిసారిగా ఎప్పుడు చూశారు తిరుపతిని? నేను చిన్నప్పుడు చూసిన సార్. అంటే ఇప్పుడు మీరు అంటే మీ ఊహ తెలిసిన కాంచెల్లి తిరుపతిని చూసారా? అప్పుడు 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 ఏం చేసేవాడు? చదువుకునేటో ఆయన. నేను సోన్ చదువుకుంటుంది. చదువుకునేవా? అంటే ఇదే ఊరు, ఇదే ఊరు. అంటే మీరు వాళ్ళ తమ్ముని భార్యనా? ఆ తమ్ముని భార్య. అంటే ఇప్పుడు చివరిసారిగా ఎప్పుడు మీరు తిరుపతిని చూసిరమ్మా? ఏమో సారిగా నాకు అంత అదకలేదు. అంటే దాదాపు 40 ఏళ్ళు అయిపోయిందా? ఇప్పుడు 40 ఏళ్ళ తర్వాత అంటే దాదాపుగా ఒక అగ్రనేతగా దేశం లోపలనే ఒక అగ్రనేతగా ఉండి ఇప్పుడు లొంగిపోయి ఇప్పుడు 40 ఏళ్ళ తర్వాత మీ ఇంటికి వస్తున్నాడు. ఏమనిపిస్తుంది ఇప్పుడు మీ బావ వస్తా ఉంటే? మంచిగా అనిపిస్తుంది. అంటే మీరు కూడా చూడాలని ఆతృత పడుతున్నారు. ఎట్లా ఉండే ఏంది అప్పుడు ఎట్లా ఉన్నాడు, ఇప్పుడు ఎట్లా ఉండే చూడండి. ఇక అప్పటిది నాకు గంత అదకలేదు సార్. అంటే అప్పుడు మీరు చూసినప్పుడు తిరుపతి ఎట్లా ఉండే, ఇప్పుడు ఎలా ఉండబోతున్నాడు అని మీకు కూడా ఆసక్తి ఉంటది కదా. అంతే. అంటే ఇప్పుడు మీకు లొంగిపోయిన తర్వాత ఫోన్ ఇట్లా ఏమన్నా మాట్లాడాడమ్మా? మేము పోయినాం. మీరు వేరు అక్కడికి లొంగిపోయినప్పుడు వేరు గుర్తుపట్టిండా మరి మిమ్మల్ని? నిన్ను పట్టలే. మీరు మరదలు కదా అప్పుడు చిన్నగా ఉన్నారు. పట్టలేడు.